సింగరేణిలో 51% వాటా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 3 సంవత్సరాల పాలనలో సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణిని లాభాల బాట పట్టించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ పాలకులను వణికించినటువంటి గొప్ప ఉద్యమాన్ని చేసి మా తెలంగాణ మాకు కావాలి, మా జీవితాలు మాకు ముఖ్యం కాదని చెప్పి సింగరేణి కార్మికులు తెలంగాణలోని ఇతర వర్గాలకు ఆదర్శంగా ఆనాడు పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 2014 నుంచి 23 వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చేసినాం. కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అయితేనేమి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పోగొట్టినటువంటి కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను, మెడికల్ బోర్డును పునరుద్ధరించి అవి తీసుకొచ్చి 16,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా కార్మికులకు వారి తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అయితేనేమి, సింగరేణి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు అయితేనేమి, అంతేకాకుండా సింగరేణి ప్రాంతంలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా ఎవరైతే ఖాళీ స్థలాల్లో సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారో రిటైర్డ్ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ అక్కడ పేద ప్రజలు కానీ జీవో 76 కింద వేలాది కుటుంబాలకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కేసీఆర్ గారిది. అంతేకాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుడు ఇల్లు కట్టుకుంటామంటే 20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకొని కొత్త మైన్స్ ఏర్పాటు చేయడం, సింగరేణిని బంగారు గనిగా తెలంగాణ ఆస్తి కాబట్టి దాన్ని గొప్పగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం అన్నాడు. ఆ సందర్భంలో అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, నేను అప్పుడు ఎంపీగా ఉన్న పెద్దపల్లి నుంచి, ఆ ప్రాంతం నుంచి 2015లో MMDR యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఈ మైన్స్ని దేశవ్యాప్తంగా వేలం వేయాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఆనాడు లోక్సభలో చర్చ వస్తే మేము దాన్ని నిరసిస్తూ వాకౌట్ చేసినాం. ఆనాడు వినోద్ కుమార్ అన్న కానీ మేము కానీ అందరం కూడా ఎంపీలము లోక్సభలో వాకౌట్ చేసినాం. ఏం చెప్పినాం మేము అన్నాడు, సింగరేణి సబ్జెక్టే చెప్పినాం. సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం, మా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నింటినీ కూడా వితౌట్ ఆక్షన్ నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకు అప్పచెప్పాలి. ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ కాబట్టి ఆక్షన్ పెట్టడానికి వీల్లేదని చెప్పి, వేలం వేయడానికి వీల్లేదు సింగరేణి మైన్స్ అని చెప్పి ఆనాడు మేము లోక్సభలో గొడవ చేసినాం, వాకౌట్ చేసినాం. అంతేకాకుండా రాజ్యసభలో అప్పటి మా పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి కేశవరావు గారు ఆ బిల్లు మీద నిరసనను వ్యక్తం చేస్తూ దీన్ని సెలెక్ట్ కమిటీకి తిప్పి పంపించాలని చెప్పి డిమాండ్ చేసిండు, ఇదే సింగరేణి సబ్జెక్టుకు సంబంధించి. ఎందుకంటే మా సింగరేణి నష్టపోతుంది, మీరు వేలం పాట పెడితే ఎవడెవడో వస్తాడు, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి దక్షిణ భారతదేశంలో కర్ణాటకకు కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, తెలంగాణకు కానీ, తమిళనాడుకు కానీ, ఇతర అనేక రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేసేటటువంటి పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి లక్షలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థలోని బొగ్గు బావుల్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, సంస్థకే ఇవ్వాలని చెప్పి ఆనాడు ఆ బిల్లును నిరసిస్తూ సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా రాజ్యసభలో అప్పటి మా నాయకుడు కేశవరావు గారు మాట్లాడారు. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సింగరేణికి సంబంధించి కేసీఆర్ గారి స్టాండ్ కానీ, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కానీ మొదటి నుంచి చాలా క్లియర్గా సింగరేణికి పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం మొదటి నుంచి వ్యవహరించింది. అంతెందుకు, మా మాటను పెడచెవిన పెట్టి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మొండిగా కొన్ని బొగ్గు బావుల్ని ఆక్షన్లో పెట్టింది, వేలానికి పెట్టింది. వేలానికి పెడితే JBROC కానీ, శ్రావణపల్లి కానీ, కోయగూడెం కానీ, KK6 ఇవన్నీ వేలానికి పెడితే ఆనాడు కేసీఆర్ గారు 2021 బహుశా సబ్జెక్ట్ టు కరెక్షన్ డిసెంబర్ నెల అనుకుంటా, ప్రధానమంత్రి గారికి లేఖ రాసిరు. చాలా స్పష్టంగా మా సింగరేణి కార్మికులు 3 రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు, ఇది సింగరేణిని దెబ్బతీసే కుట్ర. గుజరాత్లో ఎట్లయితే లిగ్నైట్ మైన్స్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్తున్నారో వేలం వేయకుండా, సింగరేణి ప్రాంతంలో కూడా సింగరేణి బొగ్గు బావుల్ని వేలం వేయకుండా మీ MMDR యాక్ట్ ప్రకారమే, దాని ప్రకారం చూసుకున్నా కూడా నామినేషన్ పద్ధతులు ఇచ్చుకోవచ్చు అని ఏదైతే పెట్టిరో మీరు, దాని ప్రకారం సింగరేణికి ఇవ్వండి అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి గారికి 2021 సంవత్సరంలో కేసీఆర్ గారు లేఖ రాశారు. అంతేకాకుండా మా కేటీఆర్ గారు ఆనాడు
పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు. వారు 7వ తేదీ ఫిబ్రవరి 2022 కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి తప్ప వేలంలో పెట్టొద్దు, సింగరేణిని దెబ్బ కొట్టకండి అని చెప్పి ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు లేఖలు రాసినటువంటి సందర్భాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఒకవైపు సింగరేణి కార్మికుల సంక్షేమం, ఇంకోవైపు సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడం అనే లక్ష్యంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మేము పనిచేసినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో మొత్తం స్కాములు తప్ప స్కీములు లేవు. అన్ని కుంభకోణాలే సింగరేణిలో. ఒకనాడు బంగారు గనిగా బీఆర్ఎస్ హయాంలో వెలుగొందినటువంటి సింగరేణి ఇవాళ కుంభకోణాల ఖనిగా మారిపోయింది. ఆనాడు 3,200 కోట్ల లాభాలతో ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఇవాళ 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్కు పోయినటువంటి పరిస్థితి. ఆనాడు మేము తెచ్చినటువంటి మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు ఏవైతే చేసినామో ఇవాళ వాటిని కూడా ఆపేసారు. గడిచిన 2-3 నెలలుగా సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాటం చేస్తే మొన్నేదో 330 మందికి శ్రీరాంపూర్కి పోయి డిప్యూటీ సీఎం గారు 3-4 మంత్రులు ఏదో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏదో తమాషా చేసిరు తప్ప గతంలో మేము పెట్టినట్టుగా మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి పద్ధతే లేదు. మరి ఎట్లా చూస్తున్నారు వీళ్ళు సింగరేణిని? కార్మికుల సంక్షేమం లేదు, సింగరేణి సంస్థ పరిరక్షణ లేదు, అన్ని స్కాములే. ఏమేమి స్కాములు వీళ్ళు చేస్తున్నది? సైట్ విజిట్ సర్టిఫికేషన్ ద్వారా ఓబీ టెండర్లలో స్కామ్లు. వీళ్ళు అనుకున్న వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళతోనే టెండర్లు వేయించి ఎక్సెస్ టెండర్లు వేయించి డబ్బులు దొబ్బుతూ ఉన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లలో స్కాము. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్కి సంబంధించి అదొక స్కాము. 40 లక్షల టన్నుల బొగ్గు, దాని విలువ 1,600 కోట్లు. నిల్వలు ఎక్కడ కనబడతలే. దాని మీద కోల్ సెస్ కట్టిర్రు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రు, మిగతా ఇతరత్ర అన్నీ చేసేసిర్రు. మా నాయకులు హరీష్ అన్న కానీ ఈశ్వరన్న కానీ మొన్న జూన్ నెలలో 7వ తేదీ నాడు రామగుండం గోదావరికానికి పోయినరు. చూపియండి బొగ్గు నిల్వలు మేము చూస్తామని పోతే చూపియాలి కదా, పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. 12వ తేదీ నాడు భూపాల్పల్లికి పోయినరు, ఆ రోజు పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. తర్వాత కొత్తగూడెం పోయినరు, ఆనాడు బొగ్గు నిల్వలు చూపించాలి. మొన్న జూలై 1వ తారీఖు నాడు మా దగ్గరికి వస్తే మందమర్రి శ్రీరాంపూర్ మందమర్రి మేము వస్తామని చెప్పి నేను అధికారులకు మాట్లాడితే వద్దు సార్ మీరు రావద్దు అని చెప్పి అధికారులు మమ్మల్ని రానియకుండా వద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వలేరు. అంటే నిజంగానే బొగ్గు నిల్వలు ఆడుంటే చూపించాలి కదా. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 49% కేంద్ర ప్రభుత్వం వాటా. మరి ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజలకు సంబంధించిన ఆస్తి, 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే చూపెట్టాలి కదా.